హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ స్పైసీగా చాలా సింపుల్గా చేసుకునే విధానాన్ని చూసేద్దాము. ఈ చికెన్ కర్రీ వైట్ రైస్లోకి, చపాతీలోకి, నాన్స్లోకి, బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకునే విధానాన్ని చూసేద్దాము. ముఖ్యంగా బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ని పసుపు, ఉప్పు వేసి ఒక 4-5 సార్లు బాగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం కొబ్బరి, జీడిపప్పు, అల్లం తెల్లగడ్డ పేస్ట్. ఒక బాండల్ పెట్టుకొని ఒక 5-6 స్పూన్లు నూనె వేసుకొని అందులో పట్టా లవంగాలు వేగనివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చిని కూడా బాగా వేగనివ్వాలి. తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి చికెన్ ముక్కలన్నిటినీ బాండల్లో వేయాలి. ఆ చికెన్లో వచ్చే వాటర్తోనే ముక్కలన్నీ ఉడికేలా చూసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి మంటని. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ వేయాలి. పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయాలి. ఒక 15 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు సిమ్లోనే పెట్టుకొని కర్రీని ఉడకనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే జ్యూసీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. కూర అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.